అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ అమ్మవారు. ఇది మనకి కోటప్ప కొండకి దగ్గరలో కొంచెం 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. చాలా చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే. చిన్న టెంపుల్ అయినా చాలా చాలా బాగుంది. చాలా మహిమగల అమ్మవారు టెంపుల్ అనమాట. చూడండి, సండే అవడంతో మొక్కులు తీర్చుకోవడానికి ఫుల్ పబ్లిక్ అనమాట. సైడ్కి ఇలా అందరూ వంటలు చేసుకుంటూ భోజనాలు పెట్టుకుంటారు కదా. ఇలా అమ్మవారికి చేసిన తర్వాత ఇక్కడ అన్ని వంటలు ఇక్కడే చెట్ల కింద వండుకునే వాళ్ళు చెట్ల కింద వండుకుంటారు. ఇక్కడ సైడ్కి రెంట్ కట్టి వండుకునే వాళ్ళు కూడా ఉంటారు. గుడి ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్లో ఇలా ఉంది. సిమెంట్ రోడ్డు, కొబ్బరికాయలు పెట్టడం సో ఇదంతా కూడా వేమలమ్మ అమ్మవారి టెంపుల్. చూశారు కదా మొక్కులు ఎలా తీరుస్తున్నారు అందరూ. ఫుల్ సండే అవడంతో ఇంకా రష్గా ఉంది. ఇంకా అందరూ పొంగళ్ళు వండేసి మేకల్ని కోళ్ళని ఇంకా ఇక్కడ నుంచి కాలు కడుక్కునే ప్లేస్లో ఇదంతా. ఈ మేకలకు కూడా వాళ్ళన్నీ చేసి వడిబియ్యంలాగా కట్టి ఇలా సాంబ్రాణి వేసి అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వంటలు వండుకునే వాళ్ళు అక్కడే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడంతా గట్టులాగా ఉన్నదంతా కూడా అక్కడనే ఎవరన్నా అమ్మవారికి వాటిని ఇవ్వాలి అనుకుంటే అక్కడ సపరేట్గా ఒక ప్లేస్ పెట్టేశారనమాట. ఇక్కడైతే నీట్గా ఉంది టెంపుల్. చాలా చాలా అసలుకి మనకి చూస్తేనే అమ్మవారిని మనం కళ్ళ ముందు చూసినంత ఫీలింగ్ వస్తుంది. అంత ఉన్నారు అమ్మవారు, అంత బాగున్నారు. కొంచెం ప్లేసే ఉంది వెళ్ళడానికి కూడా. చూడండి, గర్భగుడి అనేది చిన్నగా అలా ఉంది, కానీ అమ్మవారు చాలా చాలా అసలు మనకి హ్యాపీ ఫీల్, ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది అనమాట ఆ రోజు మాకు. ఇంక ఇక్కడంతా ఈ ప్లేస్ అంతా సపరేట్గా ఉంచారు. అక్కడ మేకల్ని ఇవ్వడానికి అమ్మవారికి ఇంకా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ముందు వెళ్ళి చేసిన వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళి వండుకోవడం అలా చేస్తూ ఉన్నారు ఇక్కడంతా కూడా. ఇంకా దీనికి మేకకి ఆ వడిబియ్యం తీసి పూజారి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇంకా నీళ్ళతో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తడుపుతూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే గుడి చుట్టూరు అలా తిరిగిన తర్వాత ఇలా మేకల్ని ఇలా ఇంచేది తెలియని వాళ్ళకి చూపించవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా వీడియో క్యాప్చర్ చేసేసాను. మీరు ఎప్పుడైనా వేమలమ్మ టెంపుల్, ఇది నర్సరాపేట దగ్గర ఉంది, మీకు తెలిసింటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. చాలా చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. నాకైతే చాలా నచ్చింది టెంపుల్ కూడా. ఇంకా అందరు ఇలా పైప్తో వాటర్ పెట్టేసి బొంగలతో నీళ్ళు పోస్తున్నారు. ఇంకా పొంగల్ ఎక్కువ అక్కడ అమ్మవారికి ఎక్కువ పొంగల్ సమర్పించేసిన తర్వాత ఇంకా ఏటల్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారి టెంపుల్ వెనుక ఇలా ఈ టెంపుల్ అమ్మవారి టెంపుల్ పక్క వెనకాల శివునిది ఇలా పుట్ట కూడా ఉంది. అక్కడ కూడా అందరూ చేస్తూ ఉన్నారు. ఇంకా బాగా గుజ్బంప్స్ వచ్చేదంటే ఒక ఆమెకి ఒంటిలోకి అమ్మవారు వచ్చి ఇలా చెప్పడము అసలుకి బాగా అనిపించింది అన్నమాట. ఇంకా 3 సార్లు అలా తిరిగిన తర్వాత చూడండి, చిన్న క్లిప్పే వచ్చింది అక్కడ మేకని అమ్మవారికి ఇస్తున్నప్పుడు తీసింది. ఇంకా అక్కడ శుభ్రంగా అంటే పక్కకి అలా వెళ్ళకుండా అక్కడే చేసేస్తే సపరేట్గా అలా బాగా కట్టారు. అంతటా అవ్వకుండా అక్కడ వరకే అనమాట. ఇంక ఇక్కడ నుంచి మేము వెళ్ళి లైన్లో నుంచొని వచ్చేసాము. చూడండి, అమ్మవారు వచ్చింది. ఒక ఆమెకి చెప్తారు అలా వచ్చి ఏమన్నా తక్కువ అయితే కూడా ఇలా తక్కువ అయింది అని చెప్పి చెప్తారనమాట. ఈవెన్ మనకి ధూపం తక్కువైనా కూడా, సాంబ్రాణి తక్కువైనా కూడా అమ్మవారు వచ్చి చెప్తారనమాట. ఇక్కడ అలా నమ్ముతారు. ఇంకా ఆమె చెప్తుంది. మేమైతే అమ్మవారిని దర్శించుకొని పక్కకు వచ్చేసాము. సో ఇదండి వేమలమ్మ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేయండి.